దేవుడు అనుగ్రహించినటువంటి మరి ఒక ఆదివారం బట్టి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈ వారము దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి వాక్యము దేవుని పిల్లల సాక్షి జీవితము ఎలా ఉండాలి, అట్లానే బైబిల్లో సాక్షి జీవితం గురించి ఎగ్జాంపుల్ కానీ లేదా మన సాక్షి జీవితము ఎలా ఉండాలని కానీ ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ భాగంగా దేవుడు మనతో మాట్లాడుతూ మనకి ఒక శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని చూపిస్తూ ఉన్నారు. చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు మనతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవుల సాక్షి జీవితము, దేవుని పిల్లల యొక్క సాక్షి జీవితం ఎలా ఉండాలో దేవుడు మనకి ఆ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు. అయితే ఈ వాక్య భాగంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, మనుషులు మన సత్క్రియలను చూచి ఎవరిని మహిమపరచాలంట? పరలోకమందున్నటువంటి దేవుని మహిమపరచాలంట. అంటే దేవుని పిల్లల యొక్క సాక్షి జీవితం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని వాక్య భాగం ద్వారా తెలియజేస్తున్నారంటే, మన యొక్క సత్క్రియలు మన యొక్క ఇతరులు చూసినప్పుడు వాళ్ళు దేవుని మహిమపరిచేలాగా ఉండాలంట. సత్క్రియలు అంటే ఏంటి? మన యొక్క మంచి కార్యములు, మనం చేసేటువంటి మంచి పనులు ఎలా ఉండాలంట? ఎదుటి వారు చూసినప్పుడు మన దేవుణ్ణి మహిమపరిచేలాగా ఉండాలంట. అయితే మనం బైబిల్ గ్రంథం కాకుండా బయట ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు ఆ విషయం బాగా తెలిసిందే. ఒక దైవజనుడు తన కుటుంబంతో సహా సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు కార్లలో బాంబులు పెట్టేసి పేల్చినప్పుడు ఆ దైవజనుడు అట్లానే ఆ పిల్లలు కూడా చనిపోయినప్పుడు వాళ్ళ భార్య మాత్రమే మిగులుతుంది. అయితే ఆమె ఈ దైవజనుడిని ఇంత నిరర్ధకంగా చంపినందుకు మేము మీకు ఏ విధంగా సపోర్ట్ చేయగలము, ఎట్లా మేము ఏ శిక్ష విధించగలము చంపిన వాళ్ళకి అని చెప్పేసి ఆమెను అడిగినప్పుడు ఆవిడ అనిందంట, ఈ లోకంలో నా భర్త నా పిల్లలు లేకపోయినా కూడా పర్వాలేదు, వాళ్ళు దేవుణ్ణి చూడడానికి పరలోక రాజ్యానికి వెళ్ళారు, కానీ నా భర్తని చంపిన వాళ్ళు నేనేమి కూడా అనను. ఎందుకంటే నా దేవుడు ఏమిచ్చాడంట? ఆమెకి ఓర్పును సహనాన్ని ఇచ్చాడంట. అట్లానే తన యొక్క భర్తను చంపిన వారిని ఆమె ఏమనుకుండా ఉండటాన్ని చూచి ఇతరులు ఏం నేర్చుకోవాలంట? ఆమె దగ్గర నుంచి ఓర్పును సహనాన్ని మంచి గుణాన్ని నేర్చుకోవాలని చెప్పేసి ఆ దైవజనురాలు ఏం చేసింది? వాళ్ళ భర్తను చంపిన పిల్లల్ని చంపిన వారికి ఏమి కూడా అనలేదంట. వారిని దేవుడే చూసుకుంటాడని చెప్పేసి ఆమె వదిలేసిందంట. కాబట్టి ఇక్కడ ఒక క్రైస్తవురాలుగా, ఒక దైవజనురాలుగా ఆమె నిర్వర్తించిన కార్యం ఏమిటంటే, ఆమె తన సహనాన్ని, తన ఓర్పుని జనాలందరూ కూడా తెలుసుకునేలాగా చేసింది. ఇక్కడ ఆమె సత్క్రియను ఆమె నెరవేర్చింది. ఇక్కడ ఆమె నెరవేర్చిన సత్క్రియ ద్వారా ఆమె ఒక దైవజనురాలు కనుక అనేక మంది జనాలకి ఏం తెలిసింది? ఆ దైవజనురాలు ఫలానా దేవుణ్ణి నమ్ముకుంది, ఆ దేవుడు ఆమెకి ఇచ్చిన ఓర్పును బట్టి, ఆమెకి ఇచ్చిన సహనాన్ని బట్టి ఇలా చేయగలిగింది అని చెప్పేసి ఆమె ఏం చేసింది? అక్కడ అనేక మందిని తన సత్క్రియ ద్వారా మార్చగలిగింది. కాబట్టి మన సత్క్రియలు కూడా ఎలా ఉండాలంట? మన సత్క్రియలు కూడా మనల్ని చూసే ఇతరులు, మన దేవుడి గురించి తెలియని ఇతరులు, మనం పూజించేటువంటి దేవునికి ఉన్న సహనాన్ని బట్టి, ఓర్పును బట్టి తెలుసుకోలేని ఇతరులు ఏం చేయాలంట? మన క్రియలను బట్టి తెలుసుకోవాలి, మన సాక్ష్య జీవితాన్ని బట్టి తెలుసుకోవాలి అని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆ పై వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనుషులు ఏం చేస్తారంట? దీపాన్ని వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ ఇల్లంతటికి వెలుగు వచ్చినట్లుగా ఏం చేస్తారంట? దీపస్తంభం మీద దీపాన్ని పెడతారు అని చెప్పేసి వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అట్లనే మన యొక్క సత్క్రియల్ని మనలోనే ఉంచుకుంటే ప్రయోజనం లేదు, కానీ
మన యొక్క సత్క్రియలు ఇతరులు తెలుసుకునేలాగా మనం ప్రకటించినప్పుడు, మన సత్క్రియలు ఇతరులు తెలుసుకునేలాగా మనం ప్రవర్తించినప్పుడు ఏం చేయబడతామంట? ఇల్లంతటికి ఎలాగైతే వెలుగు వస్తుందో అట్లానే మన చుట్టుపక్క వారికి, మన దేవుడు తెలియని వారికి ఏం తెలియచేయబడతా ఉంది? దేవుని అద్భుతమైన కార్యాలు తెలియచేయబడతా ఉంటాయని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతా ఉంది. కాబట్టి దేవుని పిల్లలైన మనము, దేవుని పిల్లలైన మన సాక్షి జీవితము ఎలా ఉండాలని దేవుని తెలియజేస్తూ ఉన్నారు. మన యొక్క సత్క్రియల ద్వారా దేవుని ఇతరులు మహిమపరిచినట్లుగా, పరలోక రాజ్యానికి చేర్చినట్లుగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేయబడతా ఉంది. మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్టు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని చెప్పేసి దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మన యొక్క సత్క్రియలను, మన యొక్క ఓర్పును, మన యొక్క సహనాన్ని, మన యొక్క రక్షణని, మన యొక్క సాక్షి జీవితాన్ని ఏం చేయాలి? ఇతరులకు పంచాలి. ఇతరులకు పంచి వారు కూడా పరలోకమందున్న మన తండ్రి మహిమపరిచినట్లు, వారు కూడా ఆరాధించినట్లుగా మనము వారికి ఏం చేయాలి? ఒక సపోర్ట్ అనేది ఇవ్వాలని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఇంకొక వాక్యాన్ని మనం గమనించినట్లయితే అక్కడ దేవుడు మనతో ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నారు. చూద్దామా? యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనంలో, యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనము. ఇక్కడ యెహోషువ యొక్క సాక్షి జీవితాన్ని గురించి దేవుడు మనతో పంచుకుంటున్నారు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ యెహోషువ గారి సాక్ష్య జీవితాన్ని మనకు చూపిస్తున్నారు. ఏమని? యెహోషువ గారికి ఏమని చెప్తున్నాడు దేవుడు? నీ మార్గం అంతట్లో నేను నీకు తోడైయుండును. ఆయన మార్గం, యెహోషువ గారి మార్గం అంతట్లో కూడా దేవుడు తోడై ఉండాలంటే ఆయన యొక్క సాక్ష్య జీవితం అనేది దేవునికి ఎంత నచ్చి ఉండాలనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏ విధంగా ఆయన బ్రతకగలిగారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మోషే గారు ఆ అరణ్యంలో ఏం చేయబడ్డారు? చనిపోబడ్డారు. మోషే గారు చనిపోయిన తర్వాత దేవుడు ఎవరిని ఎంచుకున్నారు? యెహోషువని ఎంచుకున్నాడు. తన ప్రజలను నడిపించడానికి ఒక నమ్మకమైన వ్యక్తిగా యెహోషువని ఎంచుకున్నారు. అయితే ఇద్దరు నమ్మకమైన వ్యక్తులు ఉన్నారంట. అంతమంది ఇశ్రాయేలీల్లో ఇద్దరు నమ్మకమైన వ్యక్తులు ఉన్నారంట. వాళ్ళెవరు? యెహోషువ ఇంకా కాలేబు. వాళ్ళిద్దరు మాత్రమే దేవునికి నమ్మకమైన వ్యక్తులుగా కనిపించారంట. అయితే దేవుడు యెహోషువని ఎంచుకొని ఏం చేస్తున్నాడు? తన ప్రజలని దేవుడు వాగ్దానం చేసిన దేశానికి తీసుకెళ్తా ఉన్న సమయంలో అప్పుడు దేవుడు యెహోషువతో ఈ వాగ్దానం చేస్తున్నట్లుగా మనము గమనించవచ్చు. అయితే ప్రభు అంటున్నారు యెహోషువతో ఏమనంటే, నీవు బ్రతుకు దినములన్నీ కూడా ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేడు అని చెప్పేసి యెహోషువతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట కదా! ఎంత గొప్ప మాటను దేవుడు యెహోషువతో పలికారు. నీవు బ్రతుకు దినములన్నీ కూడా ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేడు. ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేడు అంటే అతను ఎంత గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు దేవుని ఎదుట అనేది మనము అర్థం చేసుకోవాలి. మనము క్రైస్తవులమైన మనము దేవుని ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఎప్పుడైతే మన విశ్వాస జీవితంలో పర్ఫెక్ట్గా ఉంటామో, ఎప్పుడైతే మన సాక్ష్య జీవితం పర్ఫెక్ట్గా ఉంటుందో అప్పుడు మన ముందు ఎవరు కూడా నిలవలేరు అని చెప్పేసి యెహోషువ గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి యెహోషువ గారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం, గొప్ప వాగ్దానం ఏంటంటే, ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక మాట ఏమంటున్నారంటే, నేను నిన్ను విడువను, నేను నిన్ను
ఎడబాయను. మోషేకి ఏ విధంగా తోడై ఉన్నానో నీకు కూడా అలాగునే నేను తోడై ఉందును అనేటువంటి వాక్యాన్ని దేవుడు యెహోషువ గారితో మాట్లాడుతూ ఉన్నారు. చూసారా, యెహోషువ గారితో దేవుడు ఎంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారో, ఎంత అండగా ఆయనకుంటున్నారో, ఏ విధంగా ఆయన పరిచర్యలో వాడుకుంటున్నారో, ఏ విధంగా యెహోషువ గారి స్వభావాన్ని, ఆయన ప్రవర్తనని దేవుడు మెచ్చాడో మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. మోషేకి నేను ఎలాగైతే తోడై ఉన్నానో నీకును అలాగుననే నేను తోడై ఉండును అని చెప్పేసి వాగ్దానాన్ని యెహోషువ గారికి దేవుడు ఇస్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన మాట కూడా ఆయనతో చెప్తా ఉన్నారు. ఏంటంటే, నీ మార్గమును నేను చక్కగా వర్ధిల్లింప చేయను. ఆయన మార్గమును చక్కగా వర్ధిల్లింప చేయాలంటే యెహోషువ గారు ఏం చేయాలో తెలుసా? ఆయన యొక్క ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించాలంట. ఆయన యొక్క ధర్మశాస్త్రమును ఏం చేయాలంట? దివారాత్రములు ధ్యానించాలి అని చెప్పేసి వాక్యము తెలియచేయబడతా ఉంది. ఆ వచనాన్ని ఒకసారి చూద్దామా? 8వ వచనము. 8 యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యెహోషువకు తోడై ఉన్నారు అనేటువంటి వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. యెహోషువకు దేవుడు తోడై ఉన్నారు ఎప్పుడు? ఇశ్రాయేలుని నడిపించేంత వరకు, కానానుకు నడిపించేంత వరకు తోడై ఉన్నారంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? యెహోషువ ఏం చేస్తూ ఉన్నాడు? దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రమును అనుసరించి నడిచారు అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి అని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియచేయబడతా ఉంది. కాబట్టి ఈ యెహోషువ గారి యొక్క సాక్ష్య జీవితాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన దివారాత్రములు దేవునిని ధ్యానించారు కాబట్టి ఆయన ఏం చేయబడ్డారు? దేవునితో కూడా నడవబడ్డారు. దేవుడు ఆయనకు సహాయం చేశారు. కాబట్టి మన సాక్ష్య జీవితం కూడా ఎలా ఉండాలంటే యెహోషువ వలె దివారాత్రములు దేవుని ధ్యానించు వారిలాగా ఉండాలి అని చెప్పేసి దేవుని వాక్యం మనకు తెలియచేయబడతా ఉంది. ఎప్పుడైతే మనం దివారాత్రములు దేవుని ధ్యానిస్తామో అప్పుడు మనం నడుచు మార్గం అంతటిలో యెహోవా మనకు తోడై ఉంటాడు. మన ఉద్యోగరీత్యా కానీ, లేదా మనం చేసే పనుల్లో కానీ, లేదా మన ప్రవర్తనలో కానీ దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలి? దివారాత్రములు యెహోషువ గారి వలె ధర్మశాస్త్రమును బట్టి నడుచుకోవాలి. అప్పుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది, ఇప్పుడు మనకేముంది? బైబిల్ గ్రంథాన్ని బట్టి నడుచుకోవాలి అని చెప్పేసి దేవుడు యెహోషువ గారి ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. అట్లానే ఇంకొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను 4వ అధ్యాయము 29వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. అయితే దేవుడు మనకి ఇంకొకరి సాక్ష్య జీవితాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఎవరంట అది? ఇంకొక సాక్ష్య జీవితం ఎవరంట? సమరయ స్త్రీ. అయితే ఈ సమరయ స్త్రీ ఏం చేస్తూ ఉంది? బావి దగ్గర నీళ్ళు చేదుకుంటూ ఉంటే యూదుడైన యేసు ప్రభు వారి ఇల్లాంతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? నేను ఇచ్చిన నీళ్లు త్రాగితే నీవు మరలా దప్పికొనవు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఈ లోకంలో నీరు తాగినట్లయితే నీవు దప్పికొంటావు, కానీ నేను ఇచ్చిన నీరు తాగితే నీవు మరలా దప్పికొనవు అని చెప్పేసి ఆమెకి చెప్తా ఉన్నారు. అప్పుడు ఆమె అంటుంది, నీవు యూదుడు కదా, నేను సమరయుని కదా, యూదునికి సమరయునితో సాంగత్యమేమి అని చెప్పేసి ఆమె అడుగుతా ఉంది. కానీ దేవుడు ఎవరి కోసం వచ్చారండి? యూదులేమి, గ్రీసు దేశస్తులేమి, ఎవరైనా సరే దేవుని మాటను బోధించడానికి ఆయన
వచ్చాడు. ఆయన అన్ని జనులని లేదు, యూదులని లేదు, ఆయనకి సమరయులని లేదు, ఎవ్వరు కూడా లేరు. ఎక్కువ ఈ లోకంలో ఉన్న సంవత్సరాలన్నిటి కూడా ఆయన ఎక్కువగా యూదుల కంటే ఎక్కువగా ఎవరిని మార్చారు? అన్ని జనులనే ఆయన ఎక్కువగా మార్చారు. అన్ని జనులతోనే ఆయన ఎక్కువగా సహవాసము చేశారు. ఎందుకంటే తెలిసిన వారికంటే తెలియని వారికి బోధించడం సులభము అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఏంటి? చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు గొప్పవారు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుళ్ళలో చూడక నమ్మిన వారి వల్లే ఉండాలి. అయితే ఈ సమరయ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? యూదులు ఎప్పటి నుంచో కూడా బైబిల్ గ్రంథంలో అన్ని పాత నిబంధన అంటే ధర్మశాస్త్ర గ్రంథంలో కూడా మెస్సయ్య వస్తారు అని చెప్పేసి రాయబడి ఉంది. కానీ మెస్సయ్య వచ్చినప్పుడు యూదులు నమ్మలేదు. ఈ సమరయ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? దేవుడు ఆమె గురించి ఎప్పుడైతే నీ పెనిమిటిని తీసుకొని రమ్మన్నప్పుడు ఆ దాహం నాకు కూడా ఇవ్వమని చెప్పేశారు. ఆ జీవజలం ఏదో నాకు ఇవ్వు, నేను ఇంకెప్పుడు తప్పికొనకుండా ఉండాలని యేసుప్రభు వారిని అడిగినప్పుడు యేసుప్రభు వారు ఏమంటారంటే, నీ భర్తను తీసుకొని రమ్మంటే నాకు భర్త లేడని చెప్తాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తారు? నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవారు నీ వాడు కాదు అని చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తూ ఉంది? అమ్మో, ఈయనకి నా గురించి ఎలా తెలిసిపోయింది? ఈయన నిజంగా ప్రవక్త కాదు, ఈయనే మెస్సయ్య అయి ఉంటాడు, ఈయనే యేసుక్రీస్తు అయి ఉంటాడు అని చెప్పేసి ఆవిడ గురించి 1-2 మాటలు చెప్పగానే ఆమె నమ్మేసింది, ఈయనే నిజమైన దేవుడు అని చెప్పేసి. అప్పుడు ఆమె ఏం చేసింది? ఆమె ఊర్లోకి వెళ్ళి ప్రజలందరికీ కూడా తను చూసిన ఆ వింతని ప్రకటించడం మొదలుపెట్టింది. తను చూసినటువంటి ఆ నిజాన్ని, ఆ నమ్మకమైన విషయాన్ని ఏం చేసింది? ఊరంతటి వారికి కూడా ప్రకటించడము మొదలుపెట్టింది. ఆమె ఎప్పుడైతే ప్రకటించడం మొదలుపెట్టిందో, ఆమె ఎప్పుడైతే మెస్సయ్య ఈయన క్రీస్తు కాడా అని చెప్పేసి, నా గురించి ఇన్ని విషయాలు చెప్పిన ఈయన క్రీస్తు కాడా అని చెప్పేసి ఆమె ఎప్పుడైతే ప్రకటించడం మొదలుపెట్టిందో, అప్పుడు ఊరు వారందరూ కూడా కదిలి దేవుని దగ్గరికి వచ్చి ఆయన చూడడానికి, ఆయన సువార్త వినడానికి కదిలి తరలి వచ్చారని చెప్పేసి వాక్యము తెలియచేయబడతా ఉంది. కాబట్టి సమరయ స్త్రీ యొక్క సాక్ష్య జీవితము దేవునికి నచ్చింది. కాబట్టి మనం కూడా మన సాక్ష్య జీవితం ఎలా ఉండాలంటే, మన పట్ల దేవుడు చేసిన అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను దేవునికి ప్రకటించేలాగా ఉండాలి అని చెప్పేసి, అలాగే ప్రజలకు ప్రకటించాలి, అనేక మందికి తెలియచేయాలి. సమరయ స్త్రీ ఏ విధంగా అయితే అనేక మందిని మార్చగలిగిందో, మన సాక్ష్య జీవితం కూడా అనేక మందిని మార్చగలగాలి అని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు లూదియా హృదయం మారి తన కుటుంబం అంతటిని మార్చిందో, అలాంటి సాక్ష్య జీవితాన్ని మనం కలిగి ఉండాలి అని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ప్రకటిస్తున్న పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నటువంటి సువార్తల్లో అనేక మంది జనులు ఉంటే, లూదియా పేరే ఎందుకు రాయబడింది? ఒక స్త్రీ అయి ఉండి ఆమె ఏం చేసింది? ఆమె తన జీవితాన్ని మార్చుకుంది, తన కుటుంబాన్ని కూడా మార్చగలిగింది. చాలామంది స్త్రీలు ఇప్పుడున్న పురుషుల్ని, తన భర్తల్ని దేవుని దగ్గరికి తీసుకురావడానికి మార్చలేకపోతున్నారు. కానీ ఆమె ఏం చేసింది? తన భర్తని, తన కుటుంబాన్ని మార్చింది. ఇంకా ఇతరులను కూడా మార్చుండొచ్చు, మనకు బైబిల్లో తెలియచేయబడలేదు. కానీ ఇంకా ఆమె యొక్క సాక్ష్య జీవితాన్ని దేవుడు అంత గొప్పగా రాయించాడంటే, ఆ పౌలు గారు అంత గొప్పగా తెలియచేశారంటే ఆమె జీవితం దేవునికి నచ్చింది. కాబట్టి మన సాక్ష్య జీవితం కూడా ఎలా ఉండాలి? మన సువార్తను ఇతరులకు ప్రకటించేలాగా ఉండాలి, మన జీవితాన్ని ఇతరులకు ప్రకటించేలాగా ఉండాలి. దేవుడు మన పట్ల చేసిన అద్భుతములను, ఆశ్చర్య కార్యములను ఎవరికి ప్రకటించాలి? దేవునికి ప్రజలకు ప్రకటించేలాగా ఉండాలని చెప్పేసి దేవుడు తెలియచేస్తా ఉన్నారు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో అనేక మంది సాక్ష్య జీవితాలను దేవుడు మన కొరకు చూపించారు. ఒక గుడ్డివారు, పుట్టుకతోనే గుడ్డివాడైన వాడిని దేవుడు ఏం చేశారు? స్వస్థపరిచి వాడికి కళ్ళు ఇచ్చాడు. అప్పుడు వాడు ఏం చేశాడు? అనేక మందికి ఊర్లో చెప్పుకోవడానికి వెళ్ళాడు. కళ్ళు లేని నాకు యేసు ప్రభు వారు నాకు కళ్ళు ఇచ్చారని చెప్పేసి అనేక మందికి చెప్పి వారందరినీ కూడా దేవుని దగ్గరికి తీసుకొచ్చి, ఈయనే నాకు కళ్ళు తెరిపించింది అని చెప్పేసి వాడి యొక్క సాక్ష్య జీవితాన్ని ఎంతోమందికి తెలియచేసి కొంతమందిని వాడు మార్చగలిగాడు. కాబట్టి ఈ విధంగా అనేక మంది సాక్ష్య జీవితాలను దేవుడు మనకు బైబిల్లో
తెలియచేస్తూ ఉన్నారు. మన సాక్ష్య జీవితాన్ని కూడా మనం ఇతరులకు తెలియచేయాలని చెప్పేసి దేవుడు మనకి ఈ వాక్యాలని చూపిస్తూ ఉన్నారు. చివరిగా మనం ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ పౌలు గారు మనతో మాట్లాడుతూ చూద్దామా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియచేస్తా ఉన్నాడు ఏమని? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును క్రీస్తును పోలి నడుచుకొనుడి. ఏం చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు? ఎందుకంత నమ్మకంగా చెప్తున్నాడు? ఆయన గురించి ఆయనే ఎందుకు చెప్పుకుంటున్నాడు? ఒకప్పుడు అసలు పౌలు అంటే ఎవరు? హింసకుడు, దూషకుడు, హానికరుడు, దేవునికి నచ్చని వాడు. కానీ ఒకానొక సమయంలో ఎంతోమంది క్రైస్తవుల్ని చంపిన సౌలును దేవుడు ఎన్నుకొని అననీయ ప్రవక్త ద్వారా ఏం చేశాడు? పౌలుగా మార్చాడు. పౌలుగా మార్చినప్పుడు ఆయన చేసినటువంటి కార్యములు అంతో ఇంత కార్యములు కాదు. దేవుని పట్ల ఆయనకున్న విశ్వాసమును బట్టి ఆయన ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. అనేక మంది జనులను ఆయన మార్చాడు. దేవుని కొరకు ఎంతో హింసని, దూషణని ఆయన ఎంతైతే హింసించాడో, దూషించాడో అంతకంతకు రెట్టింపుగా ఆయన వాటిని పొందాడు. వాటన్నిటిని క్రీస్తు కొరకు దేనిగా ఎంచుకున్నాడంట? ఆయన పెంటగా ఎంచుకున్నాడంట. క్రీస్తు కొరకు పెంటగా ఎంచుకొని ఆయన పాత జీవితాన్ని వదిలేసి దేవుడు ఆయనకు చూపిస్తున్న గురి యొద్దకే నేను ముందుకు వెళ్తున్నాను అని చెప్పేసి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే దాంట్లో భాగంగా దేవుడు ఏమంటున్నారంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును కూడా క్రీస్తును పోలి నడుచుకొనుడి అని చెప్పి ఆయన యొక్క సాక్ష్య జీవితాన్ని బట్టి మనకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ విధంగా అయితే పౌలు గారు క్రీస్తును పోలి నడుచుకున్నారో ఆ విధంగా మనం కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే ఏంటి? బైబిల్ని బట్టి నడుచుకోవాలి. దేవుని గ్రంథంలో ఏ వాక్యాలు రాయబడి ఉన్నాయో, ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ఆయన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నెరవేర్చిన వారిలాగా ఉండాలి. పౌలు గారు కలిగి ఉన్నట్టు అటువంటి సాక్ష్యాన్ని మనం కూడా కలిగి ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేయబడతా ఉంది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన యేసయ్యా, నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా, క్రైస్తవులమైన మాకు, దేవుని పిల్లలమైన మాకు మా సాక్ష్య జీవితం ఎలా ఉండాలని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, మా సాక్ష్య జీవితం మీకు ఇష్టమైనదిగా ఉండున్నట్లుగా మీరు సహాయం చేయండి. దేవా, ఇదిగో నా తండ్రి, యెహోషువ గారి సాక్ష్య జీవితాన్ని మీరు మాకు చూపించారు. సమరయ స్త్రీ యొక్క సాక్ష్య జీవితాన్ని మీరు మాకు చూపించారు. పౌలు గారి యొక్క సాక్ష్య జీవితాన్ని మీరు మాకు చూపించారు ప్రభా. దేవా, వారు ఏ విధముగా అయితే నాయనా మంచి సాక్ష్యాన్ని పొంది దేవా పరలోకమందున మీ నామం మహిమపరచబడినట్లు అనేక మందిని మార్చగలిగారు. దేవా, మా సాక్ష్య జీవితం కూడా అలాగూ ఉన్నట్లుగా మీ సహాయాన్ని, మీ కృపను చూపించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, వాక్యంలో, పాటల్లో, ఆరాధనలో మీరు తోడుగా ఉండి నడిపించాలి. ఇక నుంచి జరగబోతున్న కార్యక్రమం అంతటినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.